నిన్న ఒక పెద్ద మనిషి, పెద్ద అంటే పెద్ద మనిషి, పెద్ద కార్ల డీపీ పెట్టుకున్నాడు. కామెంట్ ఏం పెట్టినంటే, అన్న మీరు లోన్స్ తీసుకొని కట్టకపోవడం మీ మిస్టేక్ కదా, ప్రతిదానికి ఆర్బీఐని ఎందుకు తప్పు పడుతున్నారని కామెంట్ పెట్టిండు. అన్న మేము లోన్ తీసుకుంటామన్న, బరాబర్ తీసుకుంటాం. ఎందుకో తెలుసా, మీలాగా విల్లాస్ లేవు, మీలాగా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకు ఎలా ఉంటుంది చెప్పాలా. ఒక మధ్య తరగతి కుటుంబం నర్సరీ నుంచి బీటెక్ అయిపోయే వారికి కొన్ని లక్షల పైసలు ఖర్చు పెడతారు, అప్పు సొప్పు తెచ్చి ఖర్చు పెడతారు. తన కొడుకు మంచిగా చదివిస్తే మంచిగా బాగుపడతారని బీటెక్ వారికి చదివిస్తారు. ఈ మన బీటెక్ డిగ్రీ అయిపోయాక ఎంతమంది కన్నా చెప్పు, నువ్వే చెప్పు, ఎంతమందికి జీతం అనేది ఇస్తున్నారు. వీళ్ళు మన రక్తాన్ని, మన శ్రమని దోచుకొని వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఎంతమందికి ఇస్తున్నారు చెప్పన్నా? 50,000 ఇస్తున్నారా? లేదు. కనీసం అట్లీస్ట్ 35,000 శాలరీ కూడా ఇస్తలేరు. వీళ్ళకు కేవలం డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక హైదరాబాద్కి వస్తారు, హాస్టల్లో వండుకుంటా. వాళ్ళకి వచ్చే జీతం 15,000 నుండి స్టార్టింగ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ అయితే 15,000 కూడా ఇస్తలేరు. మరీ దారుణంగా ఉన్నది. ఇట్లాంటి టైంలో లోన్స్ అనేది తీసుకుంటారు కదా కంపల్సరీ. వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తుంది, హాస్పిటల్లో వాళ్ళ ఎమర్జెన్సీ వస్తుంది, వాళ్ళ డాడీకో వాళ్ళ మమ్మీకో ఏదో ఆపద వస్తే లోన్ తీసుకుంటాడు. సో లోన్ తీసుకొని కడతారు, బరాబర్ కడతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక ఎంప్లాయీ 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే చాలా ట్యాక్స్ కడుతున్నాడు. ఒక 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్నాడు. అదేవిధంగా చాలా ట్యాక్సెస్ కడుతున్నాడు గవర్నమెంట్కి. సో పిఎఫ్ అకౌంట్ ఆల్రెడీ కట్ అవుతుంది. అది తర్వాత ఫ్యూచర్ పర్పస్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, అది వేరే విషయం. సో ఒక వ్యక్తి లేఆఫ్ అయితే, సడన్గా జాబ్ పోతే ఈ ఆర్బీఐ అనేది ఎందుకున్నది? మనం ఆల్రెడీ చాలా ట్యాక్సెస్ కడుతున్నాం కదా గవర్నమెంట్కి. సో అదేవిధంగా ఒక వ్యక్తి జాబ్ కోల్పోతే ఒక 6 నెలలు ఆటో డెబిట్స్ అనే ఆప్షన్ బ్యాంక్స్కి చెప్పి, అరే వానికి జాబ్ పోయింది, మీరు ఆటో డెబిట్ పెట్టద్దు, ఎక్స్ట్రా ఛార్జెస్ వేయద్దు, ఆల్రెడీ బాధలు ఉన్నాడు, వానికి ఇట్లా ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకుంటా ఇట్లా ఇబ్బంది పెడితే వాడు ఎట్లా బతకాలి అని అడగాలి కదా. ఆర్బీఐ బ్యాంక్స్కి గైడ్లైన్స్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోగా ఈ ఛార్జెస్ ఎందుకు కట్ చేయడం? ఆల్రెడీ నిల్లుంటుంది, బ్యాలెన్స్ నిల్లుంటుంది, ఇట్లా సేవింగ్స్ ఉంటాయి, జాబ్ లాస్ అయ్యి సేవింగ్స్ ఉంటాయి, ఏముండవు. అట్లాంటి క్రమంలో ఈ ఆటో డెబిట్ పెట్టి ఈ ఛార్జెస్ ఎందుకు తీసుకోవడం? సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా. తన జాబ్ వచ్చినాక మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటాడు. అంతకుండా ఆగకుండా మీరు ఈ ఆటో డెబిట్, ఎక్స్ట్రా చెక్ బౌన్సెస్ అని, జిఎస్టీ ఛార్జెస్ అని, మళ్ళీ ఆ జిఎస్టీకి ఇంకా జిఎస్టీ అని, ఆ జిఎస్టీకి ఇంకా లవడా అని ఇట్లా ఛార్జెస్ వేసుకుంటే మాలాంటి గరీబ్ వాళ్ళు, మాలాంటి మిడిల్ క్లాస్ ఎట్లా బతకాలి? మేము బతికేది మొత్తం ఈ ట్యాక్సెస్, ఈ ఛార్జెస్ కట్టడానికే ఉన్నామా? మేము ఎందుకు పని రాకుంటున్నామా? ఈ ఇండియాలో కొంచెమన్నా సపోర్ట్ చేయాలి కదా ఒక వ్యక్తికి అని నేను ఒకటి వీడియో రికార్డ్ చేసి పెడితే ఆ పెద్ద మనిషి ఏంటంటాడు, మీదే మిస్టేక్ కదా అని కామెంట్ చేస్తారు. అరే ఎందుకురా ఇంత పెద్ద చదువుకొని పెద్ద కార్ల డీపీలు పెట్టుకుంటే సరిపోదు, కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.